మీ పేరు? నా పేరు ఎస్వి సన్యాసరావు. ఓకే, మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారా? కాదు, శ్రీకాకుళం మాది. శ్రీకాకుళం. సో ఆంధ్రాలో సీఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు వస్తే బాగుంటుంది అక్కడ? బాగోడము అన్నటువంటి విషయం గురించి ముందు మీడియా మిత్రులకు నమస్కారం. బాగోడము అన్నటువంటి విషయం గురించి మాట్లాడితే రెండుకు రెండు ఒకటే. ముందు ఈయనగా చేశాడు, తర్వాత ఆయన చేశాడు అంటే ఒకరికి మించిన వాళ్ళు ఒకరు తప్ప వారి తాలూగా సౌలభ్యం గురించి రాజకీయంగా చేయడం తప్ప ప్రజానీకానికి సౌలభ్యమైనటువంటి రాజకీయం ఏ ఒక్క పార్టీ కూడా చేయటం లేదు. ఇది 100% వాస్తవం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను మాత్రము ఏ చీఫ్ మినిస్టర్ వస్తే వాళ్ళ పేరుగా మడుచుకోవడము, వాటి పేర్లు చెప్పుకోవడము. ఇప్పుడు రైస్ ఎవరిస్తుంది? కేంద్రం. ఇవెవరిస్తున్నారు? కేంద్రం. ఇల్లు ఎవరిస్తున్నారు? కేంద్రం. భగీరథ దీంట్లో వాటర్ కనెక్షన్ ఎవరిస్తుంది? ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినటువంటివి వీళ్ళు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మడుచుకుంటున్నారు. మేమిస్తామని తప్ప ఏ పార్టీ ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకి మేలు చేసినటువంటి పథకాలు కానీ ప్రభుత్వ పరంగా కానీ ప్రజానీకానికి సౌలభ్యమైనటువంటి రాజకీయం ఏ పార్టీ కూడా అందించడం లేదు. ఇది 100% వాస్తవం. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనికి సొల్యూషన్ అన్నటువంటిది ఫస్ట్ వైద్యం, తర్వాత విద్య. ఈ రెండు ఫ్రీగా ఇస్తే ప్రజానీకానికి ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ ఇది. తర్వాత వ్యవసాయం పరంగా ఇవ్వాలి అని అంటే సాగునీరు ఇవ్వాలి, త్రాగునీరు ఇవ్వాలి. ఈ రెండు వ్యవసాయ పరంగా ప్రజానీకానికి సౌలభ్యంగా వాటర్ అందించాలంటే ఈ రెండు ఇస్తే, ఇవన్నీ ఇస్తే సస్యశ్యామలంగా ఉంటుంది. లేని పక్షంలో ఇవన్నీ నేను వచ్చి 100, మీరు వచ్చి 150, ఆయన వస్తే 200, ఆయన వస్తే 300, ఇవన్నీ మామూలే. దీనివల్ల ప్రజలు బాగుపడేది ఏమి లేదు, నశింపే తప్ప అభివృద్ధి లేదు. నా పేరు ఎస్వి సన్యాసరావు, బీజేపీ నేషనల్ కౌన్సిల్ నెంబరు. ఈరోజు నేను ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. మీ పేరు? ఎవరు చెప్పిన? మీ పేరేంటి? నా పేరు మురళీ ప్రకాశ్రావు. మురళి గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన అభిప్రాయం నా అభిప్రాయం. ఏం చెప్పినా అందరూ అదే చెప్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకు ఒరిగేదేమీ లేదు. చేస్తామన్నది ఒకటి, చెప్పింది ఒకటి, ఆడిన మాట ఒకటి, వాళ్ళ చేతలు ఇంకో రకంగా ఉంటున్నాయి. అలా కాకుండా సామాన్య మానవుడికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండేటట్టు ఈ పనికిమాలిన పథకాలన్నీ మానేసి సంపదను సృష్టించే మార్గాలు చూపించి యువతకి నిరుద్యోగం వృత్తి ఎలా అంటే ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయన్నటువంటి తాలూకు అది. కొన్ని ఇండస్ట్రీలు, తాగునీరు, సాగునీరు మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనవాళ్ళు చెప్పేటట్టు విద్యా వైద్యం ఫ్రీ చేస్తే ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. విద్యా వైద్యం ఇచ్చిన వాళ్ళు వస్తే చాలు, అది మనకి ఫ్రీగా ఇస్తే చాలు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ కనిపిస్తుంది అది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలకి వీళ్ళు లైసెన్సులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు దండుకొని మళ్ళీ అదే డబ్బులు వాళ్ళ దానికి మళ్ళీ బ్లాక్ రూపంలో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పార్టీ ఫండ్ అని పేరు పెట్టి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఏం బాగుంటుంది చెప్పండి దాన్ని. అది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మామూలుగా ఆంధ్రాలో తెలుగుదేశం, ఇక్కడేమో కాంగ్రెస్. ఎందుకు అనుకుంటున్నారు? అభివృద్ధి అనేది చేస్తారు. ఇప్పుడు స్కాములు అనేది వాళ్ళు చేశారు. అంతమంది 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఎక్కువ స్కాములు చేశారు. వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళు అంతగా స్కాములు చేయడానికి ఛాన్స్ లేదు. చేయాలంటే వీళ్ళు కూడా 10 సంవత్సరాలు దాటితే వీళ్ళు స్కాముల్లో ఉంటారు. మరి డెవలప్మెంట్స్ అన్నీ ఎలా ఉండాలనుకుంటున్నారు? డెవలప్మెంట్స్ కొత్త ఇప్పుడు ఉన్నవాటిని ఎక్స్పెన్షన్ చేయాలి. ఇప్పుడు చేసిన ప్రతి పాయింట్ ఉండవన్నిటిని చెప్పిన అమలు చేయాలి. స్త్రీ పథకం అంటున్నారు వీళ్ళు, స్త్రీ శక్తి బస్సు కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ చెప్పిన 100% కంటిన్యూ చేయాలి. లేదంటే జనాలు ఎట్లా చూపిస్తారో తెలుసు. 10 సంవత్సరాలు ఆయన ఎత్తారు, ఇప్పుడు మళ్ళా అదే. కాకపోతే ఏంటంటే నమ్మకం తెచ్చుకోవాలి. ముందల చెప్పిన అమలు చేయాలి. ఏది అమలు చేయకపోయినా బొమ్మ బోర్ల పడద్ది. మీరండి, మీ పేరు? నా పేరు శరత్ అమ్మ. శరత్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఏపీలో అయితే తెలుగుదేశం అమ్మ.
కానీ వైఎస్సీపీ వల్ల ఒక్కటి కూడా బాగుపడింది లేదు, అంత నష్టం. అమ్మ ఒడి అన్నాడు, ఇచ్చాడు, ఇట్లా లేడీస్కి ఇచ్చారు, జెంట్స్ తీసుకెళ్ళి తాగకూడదు. దానివల్ల ఏం ప్రయోజనం? ఇట్లా తీసుకుంటున్నాడు 10 రూపాయలు, అట్లా 20 రూపాయలు ఖర్చు పెడుతుంది. దానివల్ల లేడీస్కి ప్రాబ్లము, పిల్లలకి కూడా చదువు. దానివల్ల మైనస్ పాయింట్ అక్కడే. అమ్మ ఒడి ఉంది అన్నాడు, అమ్మ ఒడి తీసేశాడు. పిల్లలకి అన్న క్యాంటీన్ అన్నాను, అది తీసేస్తే ఎట్లా బతుకుతారు? ఓకే, చంద్రబాబు గారు వస్తే ఎలాంటి పాలన జరుగుతుంది, ఎలా ఉంటాయి అభివృద్ధి అంతా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ అవుతుంది. రాజధాని అనేది చెప్పుకోవడానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఉంటుంది. ఇప్పుడు విజయవాడ వాళ్ళని ఎక్కడ అడిగినా మన రాజధాని అంటే ఎవరు పిల్లోడు అడిగినా కూడా చెప్పలేకపోతుంది. అంటే దీనివల్ల పాలన ఎంత వరస్ట్గా ఉందనేది తెలిసిపోతుందా. ఓకే, మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ఇచ్చేస్తున్నారు, మరి ఆయన గురించి మీ అభిప్రాయం? ఎట్లా గెలుస్తాడు? మా గ్యారంటీ గెలుస్తాడు. గెలిస్తే ఏమైనా అభివృద్ధి ఉంటుందంటారా? ఉంటుంది. అంటే చాలా మంది, అంటే కొంతమంది ఏంటంటే ఆయన హీరో, సినిమాల వరకే హీరోయిజం. సినిమా ఫీల్డ్ ఇది, రాజకీయం. ప్రజలకు సేవ చేయాలని ఆయనను పిలవలేదు, వాళ్ళ అభిమానంతో వచ్చారు కాబట్టి గెలుస్తాడు. సో అక్కడ చంద్రబాబు గారు రావాలి. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుందమ్మా? కాంగ్రెస్. సెంట్రల్ కూడానా? బీజేపీలో మోదీ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఉన్నారు. ఏమో చెప్పలేము, అది ఎవరు వస్తే బాగుంటుంది? మీరు ఎక్కడ? ఐఎమ్ ఫ్రమ్ రామచంద్రపురం, కాకినాడ. కాకినాడ. ఓకే, మీరు ఆంధ్ర. సో అక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సీఎంగా 3 పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే జగన్ గారు. సో ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మ్యూచువల్గా ఇప్పుడు అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ వాళ్ళు వస్తే బాగుంటుంది. దెర్ ఈజ్ ఏ సంథింగ్ చేంజ్ అని నా ఒపీనియన్. అండ్ యా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినంత ఈయనేం చేయలేదు. అది ఆల్రెడీ పీపుల్ నో. దే ఓన్లీ మనీ పంచిపెట్టడం, ఏవైనా ఉన్న సపోజ్ మనీ ఎవరికైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మనీ ఇవ్వడం తప్ప, డిస్ట్రిబ్యూటింగ్ దట్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు స్కీమ్స్ అయ్యి పెట్టారు తప్ప. బట్ దే ఆర్ నాట్ ఎనీ ఇంప్రూవ్మెంట్. వీ నీడ్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈజ్ ఎన్ ఇండస్ట్రీస్ కేమ్ టు నో, ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదైనా కొత్త ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కనుక జాబ్స్ ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి. ఆటోమేటికల్గా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వితౌట్ ఇలా పంచిపెట్టడం వల్ల మనకి యూజ్ ఉండదని నా ఒపీనియన్. అండ్ ఈవెన్ ఇప్పుడు వీళ్ళు కొత్త పార్టీస్ వచ్చి చెప్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి కొత్త ఎందుకంటే యూత్లో అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎలా ఉండాలి, బయట వాళ్ళ సమస్యలు ఏంటి అన్నీ కనుక్కొని వాళ్ళు చేస్తారనేది ఒపీనియన్ ఉంది. బట్ లెట్ us see what happened. ఇప్పుడు ఈ 5 years జగన్ గారి పాలనలో డెవలప్మెంట్స్ కానీ పేదల పట్ల ఏం జరగలేదు అనుకుంటున్నారా? డెవలప్మెంట్స్ అంటే అండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండస్ట్రీ, ఈవెన్ పల్లెటూరు అయినా ఒక మెట్రోపాలిటన్ అయినా ఏదైనా డెవలప్మెంట్ రావాలన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఆఫీస్ పీపుల్కి సంబంధించింది ఏదైనా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ ఇప్పుడు సపోజ్ విలేజ్ కల్చర్లో అగ్రి దానికి సంబంధించింది ఏదైనా డెవలప్ చేస్తే వాళ్ళకి ఉపాధి ఉంటుంది. డైరెక్ట్గా మనం మనీ ఇవ్వక్కర్లేదు. డైరెక్ట్గా ఈవినింగ్ మార్నింగ్ బస్సు, వాళ్ళకి బస్సు అలాట్ చేసినా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళి జస్ట్ ప్యాకింగ్ చేస్తే చాలు. వాళ్ళకి మినిమం డైలీ వేజెస్ ఉంటాయి. బట్ దే విల్ మచ్ మోర్ ఎర్నింగ్. అలాంటి టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, అక్కడైతే మాకు చేంజ్ అనేది ఉంటే బాగుంటుంది అనుకుంటా. సో ఇక్కడ హైదరాబాద్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? హైదరాబాద్ నేను జస్ట్ కేమ్ ఫర్ ది ప్రాజెక్ట్. ఈరోజు నేను 2 days అయింది వచ్చి. జస్ట్ అంటే నార్మల్గా న్యూస్ చూస్తూ ఉంటారు కదా, సో ఏ పార్టీ వల్ల బాగుంటుంది అని మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కాంగ్రెస్ అయితే బాగా లీడింగ్లోనే ఉంది. ఐ హ్యాడ్ టు నోట్. బట్ ద పీపుల్ లీడర్స్ గురించి నాకు పర్టికులర్గా నాకు ఇక్కడ సెంట్రల్లో చూసుకున్నట్లయితే పీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? పిఎం మోడీ గారిది అయితే ప్రజెంట్ బాగానే ఉంది. మొత్తం ఫర్ ద యూత్ అండ్ డెవలప్మెంట్ అంతా బాగుంది. బట్ మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ రావాలి. ఆయనకి మరి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారే పోటీ ఉన్నారు. ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా నేర్చుకున్నారు ఈ కాలంలో. ఎక్కడి నుంచి? ఆంధ్ర. సో ఆంధ్రాలో సీఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో జగనే రావాలా మళ్ళీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు రావాలని. అవునా, ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఎక్కువ డెవలప్మెంట్ మీద చూస్తారు.
జాబ్స్ వస్తాయి ఎక్కువ. సో అట్లా. ఓకే, మరి ఇప్పుడు జగన్ గారికి కూడా చాలా మంది పేదల పట్ల బాగా ఆలోచిస్తారు అని అంటున్నారు. సో మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే చేస్తారా చేయరా పేదల గురించి? ఆలోచిస్తారు. ప్రీవియస్గా కూడా చూసారు, ఆయన బాగా చేశారు. క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేసింది ఆయనే. సో నెక్స్ట్ మళ్ళీ చాలా లాంగ్ టైం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు? క్యాపిటల్ డెవలప్మెంట్ అండి, ఐటీ ఇండస్ట్రీని తీసుకురావాలనుకుంటున్నాను. సో జాబ్స్ పరంగా, స్టడీస్ పరంగా. ఓకే, మీరు హైదరాబాద్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? ఆంధ్రప్రదేశ్. సో సీఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ పవన్ కళ్యాణ్ ఇంకా జగన్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లేదు, జస్ట్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, బై బై జగన్. బాయ్ బాయ్ జగన్ ఎందుకు? వేస్ట్. ఓకే, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ చంద్రబాబు వస్తాడు. ఆయన వస్తే బాగుంటుందా డెవలప్మెంట్స్ అన్ని? అవుతుంది. ఓన్లీ మాకు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ వస్తే మేము హైదరాబాద్ వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మా స్టేట్లోనే మేము చేసుకోవచ్చు. సో అదే బెటర్ మాకు. అండ్ ఇంకా జాబ్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటారు? వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చి ఏముంది మేడం, ఎవరు వస్తారు? ఇప్పుడు నార్మల్గా ఎంపీ ఎలక్షన్స్ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకి అభివృద్ధి అనేది బాగుంటుంది? ఏ పార్టీ ఉన్నా వాళ్ళు దోసుకోవడానికి ఏమి ఉండదు మేడం, అట్టే ఉండదు. ఇండియా లెవెల్లో అయితే బీజేపీ అయితే మంచిది. ఓకే, పీఎంగా అంటే ఆల్రెడీ మోదీ గారు ఉన్నారు, మళ్ళీ మనకి మోదీ గారే రావాలి. మరి ఇప్పుడు ఆయనకి పోటీగా రాహుల్ గాంధీ వస్తున్నారు కాంగ్రెస్ నుంచి, ఆయన వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆయన రాడు కూడా మేడం, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఆయన మాట్లాడే విధానమే లేదు. ఆయన మీద వ్యతిరేకత, మోడీ మీద వ్యతిరేకం క్యాచ్ చేసుకోలేకపోతాడు. ఉదాహరణకు ఆంధ్ర ఉంది, మా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ రావడం జనం చూస్తే ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. వేస్ట్ ఫెయిల్ వల్ల వాళ్ళు రాలేరు, వాళ్ళు అనేది ఎప్పుడు కాలేరు. అంత నమ్మకం లేని వాడేం చేస్తాడు? ఓకే, మరి ఆంధ్రాలో సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆడ అంగొస్తుంది మేడం, నాకు తెలిసి అయితే అంగొస్తుంది. ఎవరి మీద నమ్మకం లేదు. ఇప్పుడు చూసి 5 ఏళ్ళలో చంద్రబాబు చూసారు, ఆయన ఏం పీకింది ఏం లేదు. జగన్ వచ్చి పలారం పెట్టినట్టు పెడుతున్నాడు, ఆడ అంగొస్తుంది నాకు తెలిసి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆయనకు పార్టీ చేసి వచ్చినట్టు అంగొచ్చి ఆయన కింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నేను చెప్పే కదా, ఆయనకే ఆయన నమ్మకం లేదు, సీట్లే అడగలేకపోతున్నాడు, ఇంకా ఆయన ఏం చేస్తాడు? మరి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేదు, మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు మీ తరపు నుంచి? ఇక ఆంధ్ర అంటే అంతే మేడం, ఇక ఏం చెప్పలేము. లీడర్ మీద ఉన్న కన్నింగ్ రాజకీయాలు అంటే కాదు కదా, కొద్ది గొప్ప నీతిని పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. ఆయన రాహుల్ గాంధీ కూడా మంచివాడే, వ్యక్తిగతంగా మంచిది కాదు కదా మేడం. రాజకీయాలను ఎత్తు పై ఎత్తు వేసుకుంటా పోవాలి, అవి చేతకనప్పుడు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు. మొత్తానికి ఎవరు వస్తున్నారో చెప్పట్లేదు, మీ ఓటు ఎవరికో చెప్పట్లేదు. నేను కేంద్రంలో అయితే మోడీ, నాకు తెలిసి ఆయనే వస్తాడు, 100% ఆయనే వస్తాడు. అది నో డౌట్ సిబిఎన్. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వచ్చాక? చాలా బాగుండిద్ది, ఇప్పుడు మీద చాలా బాగుండిద్ది జగన్ మీద. జగన్ పాలన ఎలా ఉంది? నాట్ అట్ ఆల్ గుడ్ అసలుకి. ఓకే, అంటే మరి వీళ్ళకి పోటీగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ 100% అదైతే మటుకు అంటే డెవలప్మెంట్స్ ఉంటాయంటారా వాళ్ళు వస్తే? పక్కా సిబిఎన్ వస్తే పక్కా డెవలప్మెంట్ ఉండిద్ది. కంపెనీస్ మెయిన్ అది. ఇప్పుడు మేము ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్నాం కంపెనీస్ లేక, ఇప్పుడు మాకు ఏపీలో సిబిఎన్ వస్తే మాకు వైజాగ్లో పెడతాడు, వేట వెళ్తాం, ఇటెందుకు వస్తాం వేరే స్టేట్కి. సో సిబిఎన్ గారు వస్తే మీకు పక్క జాబ్స్ అనేవి అక్కడే ఉంచి మీ సొంత ప్లేస్ నుంచి చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఓకే, మరి జగన్ పాలన ఈ 5 yearsలో ఎలాంటి పరిస్థితులను తీసుకొచ్చింది, కారణాలు? ఏం తెలియదు, రౌడీజం మెయిన్ అదైతే మెయిన్. మీరే చెప్పండి, ఏం లేదు అసలుకి ఏం లేదు. సో మొత్తానికి అయితే చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి అంటారు. ఓకే, ఒకప్పుడు బాగా చేశారా పాలన? చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా బాగా చేస్తారు, అదైతే పక్క. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి. సో హాయ్ అండి, ప్రస్తుతం నేను నరేష్ గారి దగ్గర ఉన్నాను. మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అలాగే ఆంధ్రాలో కూడా సీఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఎవరు వస్తారు ఏంటి అని నరేష్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు, చెప్పండి, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ఆంధ్ర అంటున్నారు కాబట్టి ఆంధ్రాలో సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు. ఆయన పేదలకు చేసిన కార్యక్రమాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అందుకని మళ్ళీ పేదల కోసం ఆయన వస్తే పేదలందరూ బాగుంటారు. అది అంటే ఆయనకి గట్టి పోటీ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా, మరి ఒకవేళ ఆయన విజయం సాధిస్తే ఎలా ఉంటుందంటారు? రారు అసలు అదే 14 ఏళ్ళు ఆయన అభివృద్ధి చేస్తుంటే జగన్ గారు వచ్చి ఉండేవాళ్ళు కాదు. అంటే ఒకప్పుడు ఆయన 14 ఏళ్ళు ఉన్నప్పుడు అంత అభివృద్ధి లేదంటున్నారా? లేదు కాబట్టి ఆయన రాలేకపోయారు. సో ఇప్పుడు మీరు అనుకున్నట్టే ఆంధ్రాలో మనకి జగన్ గారు వస్తే ఇంకా ఆయన ఏమేం పనులు చేయాలి అనుకుంటున్నారు? ఇంకా కొత్త పథకాలు ఇంకా అనేక అమలులో తీసుకొస్తా ఉంటారు, నూతన పథకాలన్నీ.
దానివల్ల చాలామంది పేదలు బాగుపడతారు. ఓకే, ముందుగా పేదలకి చేయాల్సినవి ఏంటండి? విద్య, వైద్యం, ఆ, అంటే విద్య వైద్యం ఉచితంగానా? విద్యా రంగంలో కూడా ఆల్రెడీ చాలా వరకు ఇంప్రూవ్ చేశారండి. వైద్య రంగం కూడా అంతే బాగుపడింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. సో మళ్ళీ జగన్ గారే వస్తే బాగుంటుంది అని అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ప్రెసెంట్ మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, మరి ఇక్కడ కూడా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఎలక్షన్ ఇక్కడ హైదరాబాద్లో? నేను ఇక్కడ 13 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. సో 13 ఇయర్స్ నుంచి మీకు కొంచెం తెలిసి ఉంటుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అని. బీఆర్ఎస్ దేనికి అనుకుంటున్నారు? అంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా బాగుందండి ఇక్కడ. కానీ ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ 100 రోజుల్లో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే? అవకాశం ఉంది, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. కానీ వీళ్ళు చేసే అభివృద్ధిని బట్టి నెక్స్ట్ వీళ్ళకి అవకాశం బట్టి ఉంటుంది. చేస్తుంది అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ ఒకటి మొదలు పెట్టారు కదండి, మిగతా కూడా చేస్తారని నమ్మకం ఉంది. సో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో వస్తే బీఆర్ఎస్ రావాలి అనుకుంటున్నారు? హైదరాబాద్లో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ జాబ్ కోసం వస్తున్నాము. సో ఇక్కడ సిచ్యువేషన్ తెలుసు కదా, ప్రెసెంట్ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అలాగే బీజేపీ. తెలంగాణ మేడం, ఆంధ్రప్రదేశ్లో మే 13 ఓటింగ్ జరుగుతుంది ఏపీ ఎలక్షన్స్. అంటే ఆల్రెడీ మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసినాము, చంద్రబాబు నాయుడు అలాగే జగన్ గారి ప్రభుత్వం కూడా చూసినాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను మేడం. నీ పేరేమన్నావు? పవన్ కుమార్. సో అందుకే పవన్ కళ్యాణ్ రావాలా? అలా ఏం లేదు మేడం. ఓకే, అంటే సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందని, అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది ఎందుకు అనుకుంటున్నారు? మేడం వారి ప్రభుత్వం చూసినాము, సిబిఎన్ గారి ప్రభుత్వం చూసినాము, అలాగే జగన్ గారి ప్రభుత్వం చూసాము మేడం. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఒక్క అవకాశం ఇస్తే చూద్దాం ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాడో. అందుకు మేడం అంటే మరి మన వ్యక్తిత్వం మంచిది మేడం, చాలా ఒక అవకాశం ఇస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ ఒకటేది కదా, సో ఇద్దరిలో ఎవరు వచ్చినా ఓకేనా? ఓకే అంటే మేడం చంద్రబాబు నాయుడు గారు కొంచెం విజన్ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారే కొంచెం డెవలప్ చేసి. ఓకే, ఆయన విజన్ ఈయన విజన్, ఈయన వస్తే వేరేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ మీ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలి? యూత్కి ఉద్యోగాలు చూసారు, ఇంకా యూత్కి ఉద్యోగాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ మా క్యాపిటల్ లేదు, క్యాపిటల్ కోసం ఫైట్ చేయాలనుకుంటున్నాం. మీరైతే పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు. సో ఇక్కడది ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇక్కడ లేదు మేడం. ఓకే, సెంట్రల్లో కూడా పీఎం ఎవరు రావాలి? పీఎం కూడా ఉంది కదా ఇప్పుడు, మోదీ గారే రావాలా లేకపోతే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ రావాలి? మనకు ఐడియా లేదు మేడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మోదీ, ఇండియా మొత్తానికి మన మోదీయే కదా పీఎం, ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ప్లేస్లో మన రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది లేకపోతే మోదీ గారే రావాలా మళ్ళీ? మోడీ గారు వస్తేనే ఎందుకు అనుకుంటున్నారు? ఆయన కొంచెం మన నేషనాలిటీ పరంగా కొంచెం మేలు మేడం. మన అయోధ్యలో రామును గుడి. ఓకే, మరి మోదీ గారు మత రాజకీయం చేస్తున్నారు అంటున్నారు, మరి దాని గురించి ఏం లేదు మేడం. మన దేశాన్ని ఆయన వల్ల మన దేశం తెలిసింది మేడం, చాలా రాష్ట్రాలకి, చాలా దేశాలకి. ఆయన వల్ల మన ఇండియా అనేది కొంచెం డెవలప్ అయింది. పక్క దేశాలకు కూడా మనకు తెలుస్తుంది మేడం, విజన్ ఉంది మోడీ సార్ వల్ల కూడా.